2,30,000. ఆహా. 6 నెలలు 2 లక్షలు. అంటే ఒక్కొక్కటి వీళ్ళకు యావరేజ్గా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ 1,15,000 1,05,000 సపరేట్ అయితే ఇది 1,10,000 అంట. 1,10,000 5 months. చూడి షాద్ నగర్ వెళ్తున్నాయనేసి చెప్తున్నారు. ఇది 1,20,000. ఇది క్వాలిటీ ఉంది గేదె జాఫరాబాది. 6 నెలలు అన్నారు. చూడి సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. 6 months అనేసి చెప్తున్నారు. చూడు. హాయ్ ఎవ్రీవన్, ఇది 10వ తారీఖు మే ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన పశువులను చూడవచ్చు. ఈ వారం అయితే పర్లేదు, మరి ఎక్కువైతే అమ్ముడవ్వలేదు, కానీ ఒక రకంగా అమ్ముడైనవి గేదెలు. ఇక్కడ బుల్ ఉంది, దున్నపోతో క్రాస్ ఉంది. ఇది బూరి జాఫ్రా. క్వాలిటీ కూడా చూడవచ్చు బుల్లు. ఈ వారం అయితే బుల్స్ ఒక బుల్ అయితే అమ్ముడైంది, పంచకళ్యాణి బుల్లు. రైతు కొనుక్కెళ్ళినాడు, తర్వాత చూపిస్తాను ఎంతకు సేల్ అయిపోయిందని చెప్పేసి. ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ అవుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది హెవీ సైజ్ ఉంది గేదె అయితే. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. ఎక్కువగా ఎర్రగడ్డ మార్కెట్కు సూడి గేదెలు వస్తాయి. కొనుక్కునే వాళ్ళు కూడా సూడి గేదెలే తీసుకోండి, డాక్టర్లతో చెక్ చేయించుకొని. సో పాడి గేదెలకి ఏంటంటే ఇక్కడే కదా, ఎక్కడ మార్కెట్లో కూడా గ్యారంటీ అయితే ఏమి ఉండదు. పాడి గేదెలు తీసుకుంటే జస్ట్ అప్పటికే అప్పుడు ఒక పాలదారాలు చూసుకొని తీసుకోవాలా. సూడి గేదెలు అయితే డాక్టర్ను చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. గేదెలు కొనే ముందరనే అన్నీ చూసుకోండి, పాలదారలు, పళ్ళు. సో పళ్ళు కూడా చూసుకోవాలా, ఎందుకంటే ఒకవేళ రైతు కొనుక్కొని వెళ్ళి అవి బయట మేయాలి అనుకుంటే పళ్ళు ప్రాపర్గా ఉండాలా. సో కింది పళ్ళు 2-3 ఊడిపోయి పైన పళ్ళు ప్రాపర్గా ఉన్నా సరే గ్రిప్ పట్టుకోదు బయట మేసే గేదెలకు చెప్తున్నాను. సో అందుకు పళ్ళు కూడా ప్రాపర్గా చూసుకోవాలా. సో ఏంటంటే పళ్ళు లేకపోతే ఇప్పుడు గడ్డిని లాగడం దానికి ప్రాపర్గా సెట్ అవ్వదు బయట మేసే గేదెలు తినడానికి. ఇక్కడ చూసుకోవచ్చు సింగల్ పోతులు ఉన్నాయి, 3 ఉన్నాయి సింగల్ పోతులు, చిన్న సైజువి. ఇది పోతునే, ఇది ఒకటి పేదుడు ఉంది, ఇది పోతు. సింగల్ పోతులు వచ్చినాయి. వీటి వయసు 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇక్కడ 2 గేదెలు ఉన్నాయి, హెవీ సైజ్ ఉన్నాయి గేదె అయితే. ఇది 5 నెలల సుడి రాసినారు, 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ప్రెజెంట్ ఆర్డర్ కూడా ఉంది బాగానే, అంటే కొంచెం పాలు కూడా ఇస్తున్నట్టుంది గేదె అయితే. 2 చూడొచ్చు గేదెలను. బేరం జరుగుతున్నాయి ఈ 2 గేదెలు. వీళ్ళైతే 1,20,000 కడితే ఆయన రావని చెప్తున్నాడు. చూద్దాము ఇవి సేల్ అయిపోతే ఎంత సేల్ అయిపోయినాయి చెప్తాను. ఇవి 3 ఉన్నాయి సుడి గేదెలు. ఎంత చెప్తున్నారు? ఇది 5 నెలలు ఉందంట సుడి, 5 months సుడి బఫెలో. ఇది 8 నెలల సుడితో ఉంది. ఇది ఎంత చెప్తున్నారు? 5 నెలలది 75,000. ఇది 1,10,000. 1,10,000. ఇది 9 నెలలు ఉంది, 1,15,000. చూడొచ్చు 3 సుడి గేదెలు, ఒకరివే ఇవి. ఇప్పుడు బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక గేదె కొన్నారు. బ్రదర్ ఎంత కొన్నారు? 68 68,000కు అమ్ముడైందంటే. ఇది చూడిందా ఏమన్నా పాడిదే? 2 నెలలు అంటే కన్ఫామ్ కాదు. అదే 2 నెలలు అంటే 3 నెలలు అయితే కన్ఫామ్ అయినట్టు, 2 నెలలు అంటే క్రాస్ అయినట్టు. ఎట్లా అనిపించింది రేటు ఈరోజు? ఇది ఒకటేనా ఏమన్నా తీసుకున్నారా? ఇది ఒకటే. ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? ఇస్తుందా? ఇన్ని తర్వాత ఒక 3.5 ఇస్తుందా? 3 అంతే.
కొంచెం బక్కగా ఉంది గేదె. పాడి గేదె ఇది 80,000కు అమ్ముడైంది అనేసి చెప్తున్నారు. 80,000కు. దూడ కూడా ఉంది, పేదోడు ఉంది. పడ్డ సైజు ఉంది గేదె అయితే ఇది. పడ్డ సైజు ఉంది. పాలదారులు చూసుకుంటున్నారు. పాడిగేది ఇది 75,000కు అమ్ముడింది. 75,000కు దున్నపోతు దూడింది. ఈ ఎన్ని రోజులు అవుతుంది కదా? 15 రోజులు అవుతుంది. 15 డేస్. ఎన్ని ఇస్తుంది? ఒక 3 ఇస్తుందా? చెప్పిండు కానీ ఇవ్వచ్చు. సో 3 దాకా ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. దాని దూడ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది. పంచకళ్యాణి దున్నపోతు 1,00,000 రూపాయలకు అమ్ముడైంది. 4 పళ్ళ మీద ఉంది ఇది. 40th మీద. ఎట్లా డైరీ ఫామ్ పర్పస్ కోసం ఉన్నారా? ఎందుకు పంచకళ్యాణి తీసుకున్నారా? ఎన్ని ఉన్నాయి గేదెలు? 20 ఉన్నాయి. ఓకే. నా పేరు రవీందర్ రెడ్డి అన్న. సో ఫాలో అవుతారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎట్లా అనిపించింది అన్న రేటు? ఒక 10,000 ఎక్కువ పడినట్లు. 10,000 టెస్ట్ చేసుకున్నారా? అంటే టెస్ట్ అంటే జస్ట్ వాసన చూసి అట్లా ఏమైనా చూపించారా? పళ్ళు చూసుకున్నారా? 4 పళ్ళ మీద. ఓకే. సో 4 పళ్ళ మీద ఉందంటే హైట్ ఉంది బుల్ అయితే. డైరీ పర్పస్ కోసం అన్నోళ్ళు అయితే కొనుక్కొని వెళ్తున్నారు. అనంతపూర్కి వెళ్తుంది ఇది, రాయలసీమ. 1,10,000కు అమ్ముడైంది. సూడిగేదే 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. 1,10,000. చూడొచ్చు గేదెను. వాటర్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంత 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెల్లో. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నారన్నా? ఎన్ని ఉన్నారన్నా? మొత్తం 4 ఉన్నారు. ఏ పాడి ఉన్నారా సూడి ఉన్నారా? పాడి సూడి. ఎట్లున్నాయన్నా ఈ వారం ఎర్రగడ్డ మార్కెట్లో రేట్లు? ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైమా? 3 times వచ్చారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారన్నా? ఇంతకుముందు ఈ మధ్యనే వచ్చినారు. ఈ మధ్య డిఫరెన్స్ ఎట్లుందండి 20 రోజులకి ఇప్పటికి రేట్లు? అంటే ఈ రోజే తక్కువ ఉందా లేకపోతే ఈరోజు ఎక్కువ ఉందా? ఈరోజు కొంచెం అంటే 20 రోజుల క్రితం పోల్చుకుంటే ఈరోజు కొంచెం మార్కెట్ బాగుంది. సో ఇది ఉన్నారన్న? ఎట్లున్నాయి పాలెట్ ఎట్లుందన్న మీ దగ్గర? 60, 65, 70. ఇంతకు ముందు తీసుకుపోయింటే బాగానే ఉన్నాయా ఇంటి దగ్గర? బాగానే ఉన్నాయి. సో ఇది పాడిగేదే దున్నపోతు దూడుంది. ఎంత పడిందండి ఇది రేటు? 80,000 పడింది. ఎన్ని రోజులు ఏంటిదండి ఇది? 3 నెలలు ఉంటుంది. సో 5 నెలలు చూడుంది. 3 నెలల దూడ ఉంటే 5 నెలల సూడు ఎట్లుంటుంది బ్రదర్? మినిమం అది 8 నెలల దూడ ఉంటుంది. ఎందుకంటే 3 నెలల సూడు అంటున్నారు కాబట్టి 8 నెలలు ఖచ్చితంగా ఉంటుంది అది దూడ. ఇది బ్రదర్ నెక్స్ట్ ఇది 80 పడింది. ఓన్లీ పాడిదే సుడుగుతుంది. పాలిస్తుంది. పాడితో పాటు 3 నెలల సుడి ఉందంట. నెక్స్ట్ ఇదే. నెక్స్ట్ ఇవి పడ్డు ఉంది. 2 పడ్డాలేనా? కట్టినాయి. సో 2 వచ్చేసి క్రాస్ అయినాయి అంట. ఎన్ని నెలలు ఉంటాయి బ్రదర్ సూడి? 3 నెలలు, 4 నెలలు. ఓకే, ఒకటి 4 months, ఒకటి 3 months. ఎంత పడ్డాయి బ్రదర్ ఇవి? 60, 1,20,000 అంటే 1,20,000 కదా? ఓకే. ఒకటి ఇది 4 నెలలు ఉందంట పడ్డ. ఇది వచ్చేసి 3 నెలలు ఉందంట. 2 కలిపి 1,20,000 అంటే ఒక్కొక్కటి 60,000 పడినాయంట. సో ఎట్లా మాట్లాడుకుంటారా ట్రాన్స్పోర్ట్? సో మాట్లాడుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.